శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వృషభ రాశి వారికి జూన్ 23 నుంచి 29వ తారీఖు వరకు ఏ విధమైన ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయి? ఈ వారంలో వీరు ఏ విషయాల్లో మదనపడాల్సి ఉంటుంది, ఆందోళన చెందాల్సి ఉంటుంది మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న గోచారము చాలా విషయాల్లో వీరికి సానుకూలకంగా మరి సంచారం చేస్తోంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో కలలు కంటున్న విషయాలు ఏవైనా ఉంటే కనుక అవి సాకారమయ్యే పరిస్థితులు కూడా అట్లనే కనిపిస్తున్నాయి. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మీకు సహాయం లభించడం కానీ, పరస్పరం ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ముందుకెళ్ళటం కానీ సంభవిస్తుంది. విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొంటారు. కడుపుకు మించి ఒక్కోసారి తిండి అవస్థపడతారు. అయితే ఏదైనప్పటికీ కూడా మనసుని మంచి విధానంగా మలుచుకోగలుగుతారు. కానీ ప్రస్తుతం చతుర్థ స్థానంలో కుజ కేతువుల యొక్క సంచారం వల్ల ఇంట్లో వరకు పెద్ద ఆనందకరమైన పరిస్థితులు ఉండవు. ఒకరికి అమ్మయ్య బాగుంది అనుకుంటే మరొకరి ద్వారా కలత చెందవలసిన పరిస్థితులు అయితే ఇంకా కొన్నాళ్ళు అయితే ఉంటాయి. ఇళ్ళు, భూములు, ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఒక్కోసారి హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. కలహాలు పెట్టేవారు, ఏదో రకంగా కలహం పెట్టి ఆనందించే వాళ్ళు మీ చుట్టూ చేరుతారు. వారి విషయంలో కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి బాగుంటుంది. అలాగే ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్దాం అనుకునే వారికి, చదువుకునే వారికి కాదు, గమనించండి. ఉద్యోగాల నెపంతో విదేశాలకి వెళ్దాము అనుకునే వారికి అయితే కనుక ప్రస్తుతం అనుకూలమైన స్థితి గోచరిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అయితే కనుక ఈ వారం చెప్పుకోదగినంత మంచి ఫలితాలు కనిపించడం లేదు. సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా వెనుదిరిగే ప్రమాదం అయితే ఉంది. ఇక జూన్ చివరికి వచ్చేప్పటికంటే ఇంచుమించుగా 27వ తారీఖు తర్వాత నుంచి ఈ వృషభ రాశిలో జన్మించిన యుక్త వయసు పిల్లలు చెడుబాట పట్టకుండా కొంతవరకు జాగ్రత్త పడవలసిన అవసరమైతే కనిపిస్తుంది. నాన్నగారి ఆస్తిపాస్తులు లేదా వారసత్వంగా వారికి లభించవలసిన విషయాల్లో ఏవైనా సరే మనస్పర్ధలు ఏర్పడే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీ వ్యక్తిగత అభివృద్ధి విషయంలో మాత్రం ప్రస్తుతం మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు కానీ, ఎదురు తిరిగే వాళ్ళు కానీ కనిపించడం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారాలు సక్రమంగా లాగుతాయి. కొంత భయాందోళన ఉన్నప్పటికీ కూడా ఆదాయం తగినంతగా లభించడం వీరికి ఊరట కలిగిస్తుంది. ఇక ఈ వారం అంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మానసికంగా శాంతి లభించడం అనేది అయితే ఉంటుంది. కృత్తిక నక్షత్రం వారికి అయితే కనుక మరి 23వ తారీఖు 3 గంటల 16 నిమిషాలు దాటిన తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మృగశిర నక్షత్రం వారికి కూడా అదే సమయం నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వారికి మాత్రం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల్లోపే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక 24వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాలు వరకు మృగశిర కృత్తిక నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత రోహిణి నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 25వ తారీఖు బుధవారం అమావాస్య. వాహనాలు నడిపేప్పుడు కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఈరోజు ఈ ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు రోహిణి నక్షత్రం వారికి బాగుంటుంది. తదనంతరం మృగశిర కృత్తిక నక్షత్రాల వారికి బాగుంటుంది. జూన్
26వ తారీఖు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు మరి ఉదయం 8:40 వరకు మృగశిర నక్షత్రం వారికి, కృత్తిక నక్షత్రం వారికి బాగుంటుంది. ఆ తదనంతరం రోహిణి నక్షత్రం వారికి బాగుంటుంది. జూన్ 27వ తారీఖు శుక్రవారం నాడు ఉదయం 7:22 వరకు రోహిణి నక్షత్రం వారికి బాగుంటుంది. తదనంతరం మిగతా 2 నక్షత్రాల వారికి బాగుంటుంది. జూన్ 28 శనివారం నాడు ఉదయం 6:35 వరకు మరి కృత్తిక, మృగశిర నక్షత్రాల వారికి బాగుంటుంది. తదనంతరం రోహిణి నక్షత్రానికి బాగుంటుంది. 29 ఆదివారం ఉదయం 6:35 వరకు రోహిణి నక్షత్రానికి బాగుంటుంది. ఆ తదనంతరం మిగతా 2 నక్షత్రాల వారికి బాగుంటుంది.